అనంతపురంలో అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను వినతి పత్రం అందజేశారు. కొన్ని దశాబ్దాలుగా బెదిరింపులతో దాదాపు 150 కోట్లకు పైగా విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రభాకర్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే వివాదాలు లేని ఆస్తుల్లో రాజకీయ జోక్యం చేసుకోవడం దుర్మార్గమని వివరించారు. గత 11-12 నెలల కిందట అనంతపురంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఎవరైనా నివాసము ఉంటే ఆ ఓనర్లు యజమానులను పిలిపించి ప్రలోభ పెట్టి భయపెట్టో నయానో భయానో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అదేవిధంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే 10-15 100 ఏళ్ళు పైబడి కాపురం ఉన్నటువంటి స్థలాలు కష్టపడి శ్రమించి తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూముల్ని వాళ్ళకి రాజకీయంగానో లేదా ఇతరత బలగం ఉందో లేదో కూడా పచ్చగట్టి కొంతమంది వాళ్ళ కూడా డైక్లాట్ పేరుతోనో రకరకాలుగా ఫేక్ డాక్యుమెంట్స్ ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో దాదాపు అనంతపురంలో 150 కోట్ల రూపాయల పైబడి ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. అందులో భాగంగా ఆక్రమించుకున్న తర్వాత ఆస్తుల్లోకి జొరబడి పోవాలన్నప్పుడు నా దృష్టికి రావడం, మీడియా ద్వారా కూడా తెలవడం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. తప్పు ఇదేని దాంట్లో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయాం. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఎవరైతే ఇలాంటి దుస్సాహసానికి ఒడగట్టాడో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసులు కూడా నమోదు చేశారు. కొందరికి బెయిల్ వచ్చాయి, బెయిల్ మీద లేకుండా కొంతమంది ఉన్నారు. కానీ ఈ డబుల్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది క్యాన్సిల్ కాకుండా వాళ్ళ అభద్రతా భావంతో జీవిస్తూ ఉన్నారు. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యకాలంలోనే పత్రికా ప్రకటన ద్వారా చెప్పారు, ఎవరు కూడా డబుల్ అక్రమ రిజిస్ట్రేషన్లు ఉంటే ఇమీడియట్గా క్యాన్సిల్ అని చెప్పి ప్రభుత్వ పరంగా కూడా జీవో కూడా వచ్చింది. గత 11-12 నెలల కిందట